ఆదాయంలో భాగంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి సరంజీ సార్ ఎకానమీ బుక్ నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనకు ప్రశ్న వచ్చేసి ఏంటంటే, ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని లెక్కించగా వచ్చిన దానిని ఏమంటారు? జాతీయ ఆదాయం, నామమాత్రపు తలసరి ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం, పైవన్నీ. మనం జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఈ తలసరి ఆదాయాన్ని మనం రెండు రకాలుగా లెక్కిస్తాం. ప్రస్తుత ధరల్లో లెక్కిస్తాం, స్థిర ధరల్లో లెక్కిస్తాం. ప్రస్తుత ధరల్లో అంటే ఏ సంవత్సరం యొక్క ధరలు ఏ సంవత్సరంలో లెక్కిస్తున్నామో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ధరలతో లెక్కిస్తాం. స్థిర ధరల్లో అంటే మనం ఆధార సంవత్సర ధరల్లో వీటిని లెక్కించడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు తలసరి ఆదాయాన్ని కావాలంటే మనకి తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయం కావాలంటే మనం జాతీయ ఆదాయం